కేటీఆర్ ఢిల్లీ టూర్పై అధికార పక్ష నేతలు అనేక ఆరోపణలు చేస్తున్నారు. కేసుల మాఫీ కోసం ఆయన హస్తినబాట పట్టారంటూ తీవ్ర విమర్శలు చేశారు. లేని అవినీతి గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్లారా, లేక ప్రస్తుతం కూరుకుపోతున్న కేసుల విషయంలో బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారా అంటూ నిలదీస్తున్నారు. చట్టంలో విచారణ జరిపి అందుకు ఒకవేళ బాధ్యులు నిరూపించిన తర్వాత తప్పకుండా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ ఇందులో ఇక్కడ తనను తను రక్షించుకోవడానికి అమృత్ పథకాన్ని ముందు పెట్టుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దగ్గర మోకరిల్లడానికి, పైరవీ చేసుకోవడానికి, అక్కడ ఆ ప్రభుత్వము ముందు నుంచి మేము చెప్తా ఉన్నాం ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని. ఈ సందర్భంలో ఆ అంశం కొరకు పోతూ ప్రజల దృష్టిని ఇక్కడ మార్చి అమృత్ కార్యక్రమం కింద పోతున్నట్టుగా చెప్తా ఉన్నాడు. తప్పకుండా స్వేచ్ఛ ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా అమృత్ పథకంలో అవినీతి జరిగినట్టయితే, నియమ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టయితే మీరు కేంద్ర మంత్రితో పాటుగా మీరు ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి, దానికి ఎవరికి కూడా అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇక్కడ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమాల మీద తప్పుడు ప్రచారం చేస్తూ అభివృద్ధి సంక్షేమాల మీద సీఎం మీద కాంగ్రెస్ పార్టీ మీద విషం వెళ్ళగక్కుతూ తద్వారా పరోక్షంగా మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీకి లబ్ధి చేకూర్చాలన్నటువంటి కుట్రలు కుతంత్రాలతోటి అక్కడ నోటిఫికేషన్ వచ్చిన కానుంచి ఇక్కడ మరి ఒక్కరోజు కూడా రికాం లేకుండా నిరంతరం విష ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు నిజంగా ప్రజల కోసం పనిచేయడం కాదు, మా ప్రభుత్వాన్ని విమర్శించడం, బీజేపీకి బీ టీమ్గా ఉండడం, బీజేపీని ముందుకు తీసుకురావడం, తద్వారా రాబోయే కాలంలో మరి అధికారంలోకి రావాలి అనేటువంటి కుట్రలు, అదే కాకుండా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నింటిని కూడా ఎత్తివేయించుకోవడం కోసం ఈ రకంగా బీజేపీకి బీ టీమ్గా బీఆర్ఎస్ పనిచేస్తుంది. ఈరోజు మీరు ఈ ఫార్ములా రేసుకు సంబంధించి కానీ కాళేశ్వరం ఏదైతే కూలిపోయిందో పగిలిపోయిందో, ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్, బర్ల స్కాము, గొర్రెల స్కాము, చేపల స్కాము, ఈ విధంగా అనేక ఏవైతే ఫిర్యాదులు వస్తున్నాయో దానిపైన విచారణ జరుగుతున్న క్రమంలో వాటిని తప్పించుకోవడానికి కోసం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నమాట. ఈ సందర్భంగా మూసీ నది ఈరోజు ఇక అంకురార్పణ, దానికి ప్రభుత్వం యొక్క ఆలోచనతో ముందుకు పోతుంటే అప్పుడే అందులో అవినీతి అనేటువంటి మాటలు. ఈరోజు ఈ విధానం సరైనది కాదు. 13 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రేసు కారుల పందాల కోసమని మీకు తొత్తుగా ఉండే విదేశ సంస్థను ఒకదారిని ఎన్నుకొని ఏదైతే కేసులు పెట్టామో, ఏసీబీ వారు కేసులు పెట్టారో, ఆ కేసు మిమ్మల్ని విచారించడం కోసమని గవర్నర్ గారి పర్మిషన్ కి రాసి 13 రోజులైంది. 13 రోజులైతే గవర్నర్ గారి దగ్గర నుంచి ఇంకా దానికి రిప్లై రాలా. గవర్నర్ గారి రిప్లై రేపో మాపో వస్తుందని ప్రభుత్వం అనుకుంటుంది. ఇదంతా మీకు గతంలో తొత్తులుగా ఉన్న వారి ద్వారా సేకరించి అడావుడిగా ఏదో కొంపలు అంటుకుపోతుందన్నట్టు కేంద్రంలో ఉండే అర్బన్ మినిస్టర్ని కలిసి వారిని ప్రాధేయపడి మీరు కేసులు విత్డ్రా చేసుకోవడానికి ఢిల్లీ వెళ్లారు.